ఒకసారి మొబైల్ నోట్ చేసి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అవుతుంటుంది. మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు వీడియో అయితే చూడండి. ఈ రోజు నుంచి మీరు నా దేవత. ప్రతిరోజు నీకిలా జిగితారా దిగినావా. వీడియో అయితే చూసారు కదా, సింపుల్ గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, దానికోసం అయితే మీరు మీ మొబైల్లో ఉన్న టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు మన ఛానల్ అయితే కనపడుతుంది కదా. సో ఛానల్ యొక్క లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి ఛానల్కి అయితే రండి. అండ్ మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే యాప్ యొక్క లింక్ కూడా బయోలో అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఛానల్కి అయితే వచ్చాక ఏం చేశారంటే ఇక్కడ మీకు 3 ఆప్షన్ ఉన్నాయి కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని సెర్చ్లో మీరు ఇక్కడ 200 అని మీరు సెర్చ్ అయితే వేయండి. సెర్చ్ అయితే వేస్తే ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ అయితే అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ క్యాన్సిల్ అండ్ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ మీద మీరు ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా, దీని పైన ట్యాప్ అయితే చేసుకోండి. సో చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక మంచి లవ్ డైలాగ్ అయితే ఉంటుంది. సో ఈ డైలాగ్ అయితే మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి తీస్తాను. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ డైలాగ్ అయిపోయాక ఇక్కడ మనకు లిరికల్ సాంగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మీరు మీ యొక్క ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 6 పిక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో మీరు బాయ్ పిక్ అని పెట్టుకోవచ్చు, గర్ల్ పిక్ అని పెట్టుకోవచ్చు. సో ఎవరి పిక్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ షేప్ అవుతుంది కదా, దీన్ని మీరు హైట్ చేసుకోండి. సో హైట్ చేసుకున్నాక పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ స్టార్ ఐకన్. సో ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది పెడదాం. సో పెట్టాక ప్లస్ ఐకాన్ చేద్దాం. సో చేశాక పిక్ అనేది ఈ విధంగా అవుతుంది కదా, 2 ఫింగర్స్ తోని పిక్ అనేది మీరు జూమ్ చేసుకోండి. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఈ విధంగా సో కొంచెం చూసి మంచిగా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ షేప్ ఉంటుంది, దీన్ని మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే చూడండి మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. సో చూసుకొని మంచిగా మీరు పిక్ అనేది మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియో ఎడిటింగ్ అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. సో మొత్తం కూడా మీరు ఎండింగ్ వరకు పిక్స్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి.